జనాల్లోకి వెళ్తే ఎందుకని ఇంతమంది వస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి జనాలకు వెళ్తే ఎందుకు వస్తున్నారు అని అంటే ఆయన జననేత. జన సంక్షేమం కోసమే పార్టీ పెట్టి జనాల కోసం ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళ బాధలు తీర్చాలి అని చెప్పి జయంతోనే ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు ప్రతిపక్షాల్లో ఉన్నా కానీ అదే ఇదితో ప్రజా సంక్షేమం కోసమే, ప్రజల కోసమే ఈరోజు పోరాడుతున్నాడు. దానికి నిదర్శనమే ఈరోజు ఈ 42 బిల్డింగుల యొక్క వాళ్ళ బాధ్యత తీర్చడానికి ఇవాళ ఇక్కడికి రావడానికి కారణం అవుతుందన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఇలా బయటకు వస్తే రైతుల దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఎవరైనా బాధ్యుల దగ్గరికి వెళ్ళినా ఊరికే సింపతి కోసం వస్తున్నాడు, జనాల్లో మళ్ళీ కనిపించడానికి ట్రై చేస్తున్నాడు అంటున్నారు. సింపతి ఏముందండి? సింపతి అంటే ఒకరు ఇద్దరు వస్తుంది. ఇంతమంది బాధపడుతుందని చెప్పనేసరంటే ఆ బాధ ఎక్కడి నుంచి వస్తుంది? మనసులో నుంచి, బాధలో నుంచి వస్తుంది. ఈరోజు మీరు ఈ 42 బిల్డింగుల బాధితులకు మీరు చాలామందిని చూసే ఉంటారు, ఇంటర్వ్యూ చేసి ఉంటారు. వాళ్ళ బాధలో, గుండెలో నుంచి వాళ్ళు వచ్చే బాధని మీరు గమనిస్తే అదే బాధని వాళ్ళు చెప్పుకోవడానికి ఈరోజు జగన్ దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు? జగన్ ఆ బాధను తీర్చే వ్యక్తి కాబట్టి అని చెప్పనేసి. ఈరోజు అధికార పక్షంలో ఉన్నటువంటి ఒక్క పార్టీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా వచ్చి దీన్ని మీరు సమస్య పరిష్కరిస్తారా లేదన్న తర్వాత విషయం. కనీసం వాళ్ళకి బాసటగా, భరోసాగా మేము చూస్తామమ్మా అని చెప్పిన ఒక మాటని అనగలిగారా? లేదు. మీరేమంటారు? జగన్ వల్ల వీరికి ఏమన్నా న్యాయం జరిగే అవకాశం ఉందా? చేయగలరా జగన్ వల్ల? జగన్ బాధితులకి న్యాయం చేయగలరా అని చెప్పనేసి నమ్మకం మాకైతే ఉందండి. జనాలు ఏమంటున్నారు కూటమి గురించి, జగన్ పరిపాలన గురించి తేడా ఏమంటున్నారు? జనాలు ఏమనుకుంటున్నారు అనేది ఆల్రెడీ ఇక్కడ జనాల్లో వచ్చినటువంటి విమర్శలకే అర్థమవుతుందండి. వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంది, ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, కరెక్ట్గా అందుతున్నాయా అందలేదా అని చెప్పి బాహటంగానే చర్చించుకుంటున్నారు. అది మాది మంచి ప్రభుత్వం, జనాల్లో ఎటువంటి అసంతృప్తి లేదు, కావాలనే కొంతమంది వైసీపీ అలా ప్రాపగాండా చేస్తున్నారు. సరే, వైసీపీ వాళ్ళని కాకుండా బయట జనాల్లో మీరు ఎంక్వైరీ చేయించండి. బయట జనాలను కనుక్కోండి, వాళ్ళ ఆవేదన ఏంటి, వాళ్ళ బాధ ఏంటి అని చెప్పండి. ఒక రైతుని అడగండి, ఒక చేనేత నేతని అడగండి, లేదంటే ఒక రక్షా కార్మికుని అడగండి, ఒక మున్సిపాలిటీ వర్కర్ని అడగండి, లేదంటే ఒక ఎన్జిఓ సభ్యులను అడగండి. ఈరోజు ఎన్జిఓస్లు కూడా వాళ్ళ డిఎల్ రాలేదని, వాళ్ళ యొక్క పెన్షన్ సరిగ్గా అందడం లేదని చెప్పి వాళ్ళ బాధలు కూడా పడుతూ ఉన్నారు. అంటే ప్రతి కార్మికుడు, ప్రతి ఒక్క మనిషి కూడా ఈరోజు బాధలు పడుతున్నానే ఉన్నాడు అన్న. ముగ్గురు ఉన్నారు కూటమి పైన, కేంద్రంలో వాళ్ళే, కింద రాష్ట్రంలో కూడా వాళ్ళే, అయినా ఏం చేయట్లేదు జనాలకి. చేయటం లేదంటే చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చండి, చేయకూడదు అనుకుంటే ఏది చేయకూడదు.